ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మెయిన్‌గా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మీకు ఇదివరకు ఏం చెప్పాను? ఫైనల్ సీట్స్ డేటా ఇదైతే కాదు. మళ్ళీ పెంచుతారని చెప్పాను కదా! ఫైనల్ కౌంట్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే దాంతో పాటు మనకి సీఎస్‌సికి ఎక్కువ సీట్లయితే ఉన్నాయన్నమాట ఈ సంవత్సరం. అండ్ మనకి యూనివర్సిటీలో కొత్త బ్రాంచ్‌లు కూడా రావడం జరిగింది. టోటల్ ఈ 3 అప్డేట్స్ కూడా ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే చెప్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోండి. మెయిన్‌గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! మనకి ఈరోజు న్యూస్ పేపర్‌లో కూడా వేశారు. అండ్ వెబ్‌సైట్‌లో కూడా మనకు పబ్లిష్ అయితే చేయడం జరిగింది. డేట్ చూసుకుంటే ఈ రోజు అన్నమాట. మనకి రాష్ట్రంలో 84,00,000 ఇంజనీరింగ్ సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి డీటెయిల్ అయితే వెళ్ళిపోదాం. మీకైతే క్లియర్ కట్‌గా ఒక ఫోటో ఫార్మాట్‌లో చూపిస్తాను. దానికైతే మీకైతే క్లియర్‌గా అర్థమైతే కావడం జరుగుతుంది. మెయిన్‌గా ఇక్కడ టోటల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి? 234 కాలేజీలు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి 17 ఇక్కడ చూస్తున్నారు కదా! 17 గవర్నమెంట్ కాలేజీలు, 217 ప్రైవేట్ కాలేజీలు అయితే ఉన్నాయి. మనకి గవర్నమెంట్ కాలేజీలో సీట్ల సంఖ్య విషయానికి వస్తే కనుక 6,130 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి ప్రైవేట్ కాలేజీలో సీట్ విషయానికి వస్తే కనుక 1,78,840 సీట్లు అయితే ఉన్నాయి. టోటల్ అన్నీ కలిపితే మనకి టోటల్ సీట్స్ డేటా 1,84,970 సీట్లు అయితే ఉన్నాయి. ఇది ఫైనల్ కౌంట్. ఈ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులకు సంబంధించి కౌన్సిలింగ్ విషయంలో ఇన్ని సీట్స్ అయితే ఉంటాయన్నమాట. అర్థమైంది కదా! సో ఇదే మీకైతే ఇంక్రీజ్ అయితే చేశారు. అండ్ అలాగే ఒకసారి మీకు వేరే అప్డేట్ కూడా చెప్తానని చెప్పాను కదా! అది కూడా చూపిస్తాను. మనకి ఈ సంవత్సరం సీఎస్‌సికి ఎక్కువ సీట్లు అయితే ఉన్నాయి. ఇంజినీరింగ్ మొత్తం సీట్లలో 65% సీట్లు మనకి కంప్యూటర్ ఇంజినీరింగ్ దాని మీద అనుబంధ బ్రాంచ్‌లోనే ఉన్నాయన్నమాట. మొత్తం సీట్లు 1,84,000 కాగా ఓన్లీ సీఎస్‌సి అనుబంధ బ్రాంచ్‌లో 1,20,000 సీట్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. చూసారా? మనకి సగానికి సగం పైన సీఎస్‌సి దానికి రిలేటెడ్ బ్రాంచ్‌కి సంబంధించి ఎక్కువ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఒక్కసారి కొత్త బ్రాంచ్‌ల విషయానికి వస్తే గనక మనకు ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ అండ్ ఫైనాన్స్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఏఐ, మిషన్ లెర్నింగ్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో 60 సీట్లు చొప్పున ప్రారంభించారు. మనకి జేఎన్‌టీయు కలికిరిలో సిఎస్సి, ఏఐ, మిషన్ లెర్నింగ్ బ్రాంచ్‌లో 60 సీట్లు ఏఐసిటిఈ అనుమతించిందన్నమాట. అంటే ఓకే అయితే చేయడం జరిగింది. మనకి జేఎన్‌టీయు పులివెందుల్లో సిఎస్సిలో ఏఐ, మిషన్ లెర్నింగ్, ఈసీఈలో 60 సీట్లు చొప్పున కొత్తగా సీట్లు అయితే మనకి అందుబాటులోకి అయితే వచ్చినాయి ఈ సంవత్సరం. అండ్ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏఐ డేటా సైన్స్ బ్రాంచ్కి 60 సీట్లు మనకి ఏఐసిటిఈ ఆమోదం అయితే తెలిపిందన్నమాట. కొత్తగా మనకైతే రావడం జరిగింది. ఎవరైతే ఈ ఏరియా దగ్గరలో ఉంటారో ఒకసారి ఫోటో అయితే తీసుకోండి. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే గుంటూరులోనే ఎక్కువ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఉమ్మడి జిల్లా వారీగా చూస్తే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 29,715 ఇంజనీరింగ్ సీట్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. ఇవే కాకుండా ప్రైవేటు డీమ్ విశ్వవిద్యాలయాలు ఈ జిల్లాలో అయితే ఉన్నాయి. అతి తక్కువగా మనకి శ్రీకాకుళం జిల్లాలో 2,850 సీట్లు అయితే ఉన్నాయి. మనకి అఫీషియల్‌గా డేటా అయితే రావడం జరిగింది. సీఎస్‌సిలో సీట్స్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ జిల్లా వారీగా చూసుకుంటే గుంటూరులో ఎక్కువ, శ్రీకాకుళం తక్కువ. మనకి కొత్తగా యూనివర్సిటీలో బ్రాంచ్‌కి సంబంధించి డేటా అన్నమాట ఇది. అండ్ కొత్తగా మనకు ఒకసారి చూసుకుంటే మీకు ఇందాక చెప్పాను కదా! మనకి రాష్ట్రంలో 1,84,000 సీట్స్ అని ఇదే అన్నమాట టోటల్ కౌంట్. మీకైతే మళ్ళీ చూపిస్తున్నాను. టోటల్ కాలేజీలు 234 కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు 17, ప్రైవేట్ కాలేజీలు 217. మనకి టోటల్ 1,84,970 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్స్ వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్‌గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్‌గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్‌గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట.
మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.